రాయలసీమ డిక్లరేషన్పై బీజేపీ మాట తప్పిందా? అవునని అంటున్నారు మన అనంతపురం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి. ఆయన మాటలోనే విందాం. రాయలసీమ డిక్లరేషన్ లో అప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ. హైకోర్టు కర్నూలుకి రావాలని చెప్పేసి ఒక అసెంబ్లీ భవనాన్ని కూడా కర్నూలులో కానీ ఎక్కడైనా కానీ రాయలసీమలో నిర్మించి అసెంబ్లీ సమావేశాలు కూడా రాయలసీమలో పెట్టాలని చెప్పేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించుకున్న వారు అవన్నీ ఊరూరు వాడవాడ కూడా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ వాటోపాటికి ప్రచారం చేసిన వారు దాన్ని ఊసే ఎక్కడ కానీ ఎత్తలేకపోయినారు. ఈ రాజకీయ జీవితంలో చెప్పినట్టు మాత్రం హామీలు మాత్రం ఎప్పుడూ అమలుపరచలేదు. ఎన్నికల సమయంలో కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో మాత్రం నువ్వు సూపర్ హిట్ కొట్టలేదు, సూపర్ 6 నువ్వేం కొట్టలేకపోయినావు. కరెక్ట్ 6గా సింగిల్ రన్ కూడా చేయలేకపోయినావు.